అనేక జనములకు తండ్రి అని ప్రభు అయిన తండ్రి మన పితరుడైన అబ్రహాముకు ఎందుకు పేరు పెట్టాడు? ఒకప్పుడు అబ్రహాం కూడా మరి బబులోన్లో దేవతలకు విగ్రహారాధన చేసిన వ్యక్తి. కానీ దేవుడు అతని యొక్క హృదయమును చూచినప్పుడు, అతనికి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు వెంటనే ప్రభు యొక్క మాట విన్నాడు. వెంటనే తన హృదయమందు నమ్మాడు గనుక ఆయనను ప్రభు ఇంత గొప్పగా ఆశీర్వదించినట్లు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మరి అబ్రహాము ఆ యొక్క దేవుని స్నేహితునితో ఏర్పాటు చేయబడిందనే సత్యాన్ని గ్రహించండి. ఎందుకంటే అబ్రహామును తండ్రి అనేక జనములకు తండ్రిగా చేశాడు. నమ్మిన వారందరికీ కూడా తండ్రిగా చేశాడు. ఆయన సమస్త జనములకు తండ్రిగా ఎన్ని మరి అత్యున్నతమైన స్థానాలు అతనికి ఇచ్చాడు మీరు లేఖనాల్లో చూడగలిగినట్లయితే సోదరులారా, దేవుని యొక్క మాట వినిన ఆ హేతువు చేత తనకు 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు మరి యాకోబును కన్నాడు. యాకోబు ఇజ్రాయేలీయులను కని, అనగా 12 మంది కుమారులను కనిన తర్వాత 12 మందిలో ఒకడైన యూదాలో నుండి ఈ లోకానికి రక్షకుడిని పంపించడానికి ఇష్టపడ్డాడు సృష్టికర్త అయిన దేవుడు. అనగా అబ్రహాము సంతానములో నుండి ఇంత గొప్ప రక్షకుడు ఈ లోకమును రక్షించుటకు దిగివచ్చి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనప్పటికీ వారు మరి యూదులే కాదు, గ్రీస్ దేశస్థులే కాదు, లేకుంటే ఏ మూలనున్న ఎటువంటి ప్రజలైనప్పటికీ నమ్మిన వారందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అబ్రహాముకు కుమారులగునట్లుగా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు అబ్రహాము. కనుక అంత గొప్ప జనములకు తండ్రి. ఈనాడు ప్రజలు మా తండ్రి అని రకరకాలుగా వాళ్ళ అజ్ఞానాన్ని బట్టి భావిస్తున్నారు. కానీ జనములందరికీ కూడా నువ్వు తండ్రి అబ్రహాము ద్వారానే ఎవరైనా మరి పరలోకానికి చేరటానికి తండ్రి చక్కని సంకల్పమును ఆయన ద్వారా ఏర్పాటు చేసుకొని ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం అంతా కూడా సాక్ష్యమిస్తూ ఉంది. ఇంత గొప్ప తండ్రికి పిల్లలుగా క్రీస్తు ద్వారా మనకు కూడా అవకాశాన్ని కల్పించిన దేవాది దేవునికి కృతజ్ఞత కలిగి జీవించట ఇది చాలా అవసరం సోదరులారా. అంతేకాదు ఇది ధర్మమైనది. కనుక మనందరము క్రీస్తునందు విశ్వాసం ఉంచి అబ్రహాము యొక్క సంతానమయ్యుండి, అబ్రహాము యొక్క వాగ్దానములకు వారసులమయ్యుండి నిత్య రాజ్యములో యుగయుగములు జీవించే భాగ్యాన్ని సంపాదించుకుందాం.